లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లులు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యే 13,000 ఆర్థిక సాయం విడుదల తేదీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ముందుగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. జూలై 3వ వారంలో డబ్బులు జమ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపిన సమాచారం ప్రకారం తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 3వ వారంలో అంటే జూలై 17 నుంచి 19 తేదీల మధ్య డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ మొత్తాన్ని జూన్ నెలలోనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని పరిపాలనా కారణాల వల్ల విడుదలను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జూలైలో తప్పకుండా నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎవరికి 13,000 వస్తుంది? ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అర్హుల జాబితా సిద్ధం. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలుస్తుంది. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ ప్రదర్శించనున్నారు. ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉన్న వారికి ఈ పథకం ప్రయోజనం అందుతుంది. డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి. మీ ఖాతాలో డబ్బులు జమ కావాలంటే తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. అంతేకాకుండా NPCI మ్యాపింగ్ కూడా పూర్తి అయ్యి ఉండాలి. ఆధార్ లింక్ కాని ఖాతాలు ఉంటే మీ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి వెంటనే ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న వారు జూలై 3వ వారానికి సిద్ధంగా ఉండండి. అలాగే మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.